హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను మీ వెంకట్. సో ఆల్రెడీ చూస్తూ ఉన్నాం 2 days నుంచి హల్చల్ జరుగుతూ ఉంది పోసాని కృష్ణమురళి గారి గురించి. సో దాని గురించి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, నిజాలేంటి, ఎవరిది తప్పు, అసలు ఏం జరుగుతుందనే దాని గురించి మాట్లాడదాం. సో నాతో పాటు అయితే చిట్టుబాబు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే కంటిన్యూస్గా ఒకటే జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా పోసాని కృష్ణమురళి. అసలు ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం జరుగుతుంది? ఏముందమ్మా, ఇదేం పెద్ద విశేషము సెన్సేషను నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ ఇది ఎప్పటి నుంచి ఎలక్షన్ ముందు నుంచే లోకేష్ రెడ్ బుక్ చూపిస్తూ, అక్కడ రాహుల్ గాంధీ రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తూ, ఈ రెడ్ బుక్ ఇక్కడ ఆంధ్రాలో ఆ రెడ్ బుక్ ఎలక్షన్ అయినాక మేము ఈ రెడ్ బుక్స్ అది అందరి లిస్టులో ఉన్నాయి. ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు, మా పార్టీని అవమానించిన వాళ్ళు, పర్సనల్గా తిట్టిన వాళ్ళు అందరి లిస్టు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు అంత తీరుస్తాం, ఒక్కొక్కరిని బొక్కలు పెడతాం ఆ రోజు నుంచి చెప్తానే ఉన్నాడు. ఇవాళ కొత్తగా ఇదేమో సడన్గా ఉన్న ఉత్పన్నమైన విషయం కాదు. అది జరుగుతుంది ఎప్పుడైనా ఇప్పుడు మొదలెట్టారు. అది ఓకే, అది అతను తప్పు, అతను మాట్లాడింది తప్పు ఒప్పులు చర్చ కన్నా కూడా ఎవరు మాట్లాడి తప్పు ఎవరు ఆ టైంలో రెండు పార్టీలు ఇష్టం వచ్చేది మాట్లాడారు. వీళ్ళు మాట్లాడారు, వీళ్ళు ఒక్కలే మాట్లాడారు అంటాం తప్పు, వాళ్ళు మాట్లాడలేదు అంటాం తప్పు. వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారు. కాబట్టి ఎవరు ఎక్కువ పర్సంటేజ్ తక్కువ, నువ్వు 60 తిట్లు తిట్టావా, నేను 40 తిట్లు తిట్టానని లెక్క తప్పితే ఇద్దరు తిట్లు రాజకీయాన్ని కింద దిగజార్చిన మాటలే మాట్లాడారు. ఆ టైంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాల్లో దిగజాపుడు మాటలే వచ్చింది. అది దరిద్రం అనుకోవాలి, దౌర్భాగ్యం అనుకోవాలి. అది వేరు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఇలాంటి నీచమైన రాజకీయాలు గతంలో ఏర్పడినట్టు ఎప్పుడు లేదు. ఎన్టీఆర్ పీరియడ్లో ఇవాళ పరిస్థితి, ఎన్టీఆర్ పీరియడ్లో ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ని కుక్కమూతి పిందెలు అన్నాడు. ఆనాడు కాంగ్రెస్ ఆయన మీద కేసులు పెట్టు, ఆయన మీద మాట్లాడాలి. అలాగే రామారావు గారిని సన్యాసి, బూడిదే, రకరకాల మాటలు మాట్లాడారు. ఆయన రాజకీయాలు మాట్లాడతారు, వదిలేండి బ్రదర్ అన్నాడు. కానీ ఆయనని అదే ఇవాళ రోజుల్లో అయితే రామారావు గారిని కూడా అరెస్ట్ చేసేవాళ్ళేమో. రామారావు గారు ఔరంగజేబు చంద్రబాబు అన్నాడు. జామాత దశమగ్రహం, ఔరంగజేబు మరో రూపంలో చంద్రబాబు అన్నాడు. దానికి అరెస్ట్ చేసేవాళ్ళం ఇవాళ. ఆ రోజులు కనుక ఆ రోజుల్లో ఆ రాజకీయం ఎలక్షన్ అప్పుడు మాట్లాడే ఆ రోజుల్లో తిట్టుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళని, పిల్లల్ని, అందరిని యాడ్ చేసి మరి తిట్టలేదు కదా సార్. అంటే ఇప్పుడు యాడ్ చేస్తూ ఉంటే అదే మరి అందరూ అయ్యే వినపడ్డాయా మీకు? అలా ఉన్నాయి. ఆ మాటలు వినపడ్డాయి. మరి ఇటు విప్పిన మాటలు, ఇటు చెప్పిన మాటలు ఎందుకు మాట్లాడారు? కొడాలి నాని గురించి కానీ తెలుగుదేశం ఆఫీసులో పెట్టిన ప్రెస్ మీట్లు వినలేదా మీరు? ప్రెస్ మీట్ లో మాట్లాడారు, టెలికాస్ట్ లేని పటాబ్ మాట్లాడాడు, ఇంకో అధికార ప్రతినిధి మాట్లాడారు. వాళ్ళు ఉన్నారు, కరెంట్ రికార్డ్స్ చూడండి. నా కొడుకు నాకు తంబాకు వేసుకుని నా కొడుకు చెప్పు తీసుకొడతా అజ్జా కొడుకుని మా అలం అని కొడుకు అన్నది, ఇంకోటి దెమ్ అని కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, ఆధారాలు లేకపోలా. ఇప్పుడు బూతులు మాట్లాడారు, నువ్వు ఎక్కువ మాట్లాడావు, నేను ఎక్కువ మాట్లాడు. బూతులు మాట్లాడలేదు నేను సొంతపూసలు అంటే పచ్చాబద్ధం. వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు కుటుంబాన్ని గురించి మాట్లాడారు, వీళ్ళు కుటుంబాన్ని గురించి మాట్లాడారు. వాళ్ళు కుటుంబాన్ని అమ్మాయిని పట్టుకుని, భారతిరెడ్డిని పట్టుకుని ఆ ఎంపీ వాడితోటి లింకు పెట్టి అందుకనే అమ్మాయి కాపాడుతుంది, వాళ్ళిద్దరికి సంబంధం ఉందని మాట్లాడారు. అది ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడటం కదా. జగన్ యొక్క తాతగారిని, ఆయన తాతగారి అసలు వైఫ్ వారసులు కాదు వీళ్ళు, మూడో వైఫ్, ఆ మూడో వైఫ్ అని మాట్లాడారు. అది ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడటం కాదా? మూడో వైఫ్ అని తీసింది ఎవరు? రెండు పిల్లలు, మూడు పిల్లలు అని చెప్పి మాట్లాడింది ఎవరు? ఇది వాస్తవం. ఇప్పుడు మీరు అనొచ్చు ఒక 3 పిల్లలు, 4 పిల్లలు అని చెప్పి మీరు అనొచ్చు. అది అబద్ధమా? అది అబద్ధమా? కాదమ్మా, నేను మాట్లాడుతూ చెప్పు. అరే ముగ్గురు పిల్లలు అనే చేసుకున్నాడు అనేది అబద్ధమా? అదేమన్నా భూత కాదు కదా, భూత అని అదేమన్నా ఇంకేదైనా భూత మాట? 3 పిల్లలు చేసుకున్నాడు సార్, పెళ్లి చేసుకున్నారు నిజమే, కుదరలేదు, వదిలేసిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అతని నైజం ఏంటో ఇవాళ బయటపడింది కదా. ఏం చెప్తా, నైజం ఏంటో బయటపడింది కదా. ఆ మనిషి నైజం ఏంటో మాట్లాడే రకంగా చూసినట్లయితే పెళ్లి చేసుకుంటే తప్ప, లేదంటే ఇప్పుడు అంటే కొంతమంది పెళ్లి చేసుకోకుండా అన్అఫీషియల్ గా చాలా మందిని పెట్టుకుంటున్నారు. మరి దాని గురించి పెళ్లి నేను అనేది తప్పు నిజమే కదా.
తప్ప 3 పెళ్లి చేసుకున్నాడు ఈయన మాట్లాడటం ఏంటి అన్నారు తప్ప చేసుకున్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు మరి నేను సనాతన అన్నాడుగా, సనాతన 3 పెళ్లిళ్ళు చేసుకోరే, సనాతనలో క్రిస్టియన్ పెళ్లి చేసుకోరే, ఈ అస్తవ్యస్తమైన క్యారెక్టర్ గురించి ఆ రోజు చెప్పాం. సనాతన ఇప్పుడు చెప్తున్నాడు మరి పెళ్లి అదే ఇతని యొక్క నిలకడ లేని మనస్తత్వం. ఒకనాడు సనాతన, ఒకనాడేమో నేను క్రిస్టియన్ అంటాడు, నేను క్రిస్టియన్ అంటాడు, నా పిల్లం క్రిస్టియన్ అంటాడు, నేను బ్యాప్టిజం తీసుకున్నాను అంటాడు, మా నాన్న పూజ గదిలో సిగరెట్ అంటించుకుంటాను అంటాడు, హిందూ మత పెద్దలే ఈ దేశంలో హిందూ మత కల్లోల కారణం అంటాడు. ఇవాళ సనాతని అంటాడు. సిగ్గు శరం ఉందా నీకు? ఒక నిలకడ ఉందా నీకు? ఒక విధానం ఉందా? నిన్ను ఒక మాట అంటే నీకు పెద్ద పౌరుషం వస్తుందా? నీ తల్లిని తిట్టారని చెప్పేసి నువ్వు ఆవేశపడిపోయి మీటింగ్లో మాట్లాడి నేను అంతు చూస్తాను, తెలుగుదేశం అంతు చూస్తాను, చంద్రబాబు లోకేష్ మీరు నా తల్లిని నిందిస్తారా, నా పౌరుషం ఏంటో చూస్తారా అన్నవాడివి నువ్వు నోరేమైపోయింది. ఇవాళ తల్లిని తిట్టినందుకు ఆ చీవురెత్తు చచ్చిపోయిందా? ఆ పౌరుషం ఎవరికైనా తాకట్టు పెట్టావా? ఇవాళ ఏదో మాట్లాడతాడేంటి ఆయన గురించి? లోకేష్ పక్కన పెడితే ఎందుకు పక్కన పెట్టాలి? అరే ఎందుకు పక్కన పెట్టాలంటున్నాను. లోకేష్ వాళ్ళ తల్లిని అసలు ఈవిడ ఆ కులంలోనే పుట్టలేదు, ఈవిడ తల్లి రేఖలు ఏదో కులం, వేరే కులము, ఆ కులం నుంచి వచ్చేసి ఇక్కడ అని తిట్టాడు. దానికి ఈయన రెచ్చిపోయి మీరు వినరా? అవన్నీ వినరా? వన్ సైడెడ్ గానే వింటారా? మీ కళ్ళకి చెవులకి మీరు ఈ మాట ఎవరు మాట్లాడారు అంటారండి? ఎందుకు వాడు మీరు వినలేదా? మీకు అవన్నీ ఓపెన్ సీక్రెట్లు కావు, ఓపెన్ మీటింగ్లో మాట్లాడి మీరు వినలేదా? మీకు తెలియదు జర్నలిస్టులుగా? మీకు ఎప్పుడు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ ఒక లెక్క సెట్ మాట్లాడితే, పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు, ఒక నిలకడ లేని నాయకుడు, నిలకడ లేని నాయకుడు అంటే ఈయన తిట్టింది పాతాళాన్ని తొక్కుతా మీరు తిట్టచ్చా? వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టారు, జన సైనికులు వచ్చారు మీదకి, జన సైనికులు ఇంటి మీదకి వచ్చి తిట్టారు. ఎలా వాళ్ళ లీడర్ ఒప్పుకోవట్లేదు, మాట్లాడలేకపోతున్నాడు, ఇలాంటి మాటలు ఎందుకు? తిట్టాడు. నువ్వు తిడితే తిట్టవా? నువ్వు తిడితే నీ పిల్లలు నీకే పుట్టారా అని అడిగితే నేను తిట్టరా? చెప్పు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ముందు ఈయన మాట్లాడింది కాబట్టి. ఏం మాట్లాడాడు? 3 పెళ్ళాలన్నాడు. ఎప్పటి నుంచి మాట్లాడారు మాటలు? మీరేమో పవన్ కళ్యాణ్ తక్కువ మాట్లాడా? పవన్ కళ్యాణ్ చాలా సొంతపూసలుగా చాలా భవ్యంగా దివ్యంగా మాట్లాడితే ఆవేశం లేచిపోయి పాతాళాన్ని తొక్కుతా, నెక్క మీద కంట్రాయలతో పరిగెట్టిస్తా, మోకాళ్ళ మీద నుంచోబెడతా, రౌడీ రాజ్యం తీసుకొస్తా, నేను వస్తే రౌడీ రాజ్యం చేస్తా, చట్ట ప్రకారంగా నా ఇష్టం వచ్చి ఈ మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ నువ్వు రా, నేను చూసుకుంటా నీ సంగతి, పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి వదిలేండి. అన్ఫిట్ టు బి పొలిటీషియన్. అతను ఫెయిల్యూర్ పొలిటీషియన్, ఈజ్ ఎ జోకర్ ఆఫ్ ది పొలిటీషియన్. ఎందుకు చెప్తా ఎవరు చెప్పండి? మీరు అనుకోలేదు. ఎవరు అంటున్నారండి? మీరు ఏమి జనాలు జనాలు నవ్వుకుంటున్నారు. మీరు కాదు, నేను చెప్తా ఎందుకు ఫెయిల్యూరో చెప్తా. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పాడు, పచ్చి అబద్ధం ఆడాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వ్యభిచార గృహాలకు అమ్మబడ్డారని చెప్పాడు, పచ్చి అబద్ధం. అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో తేలింది. మాట్లాడాడు ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సీక్రెట్ ఆఫీసర్ చెప్పాడు, ఆఫీసర్ పేరు, ఆ సన్నాసి పేరు చెప్పడు. ఇక్కడ దీనికి వెళ్ళిపోయి స్పెషల్ స్టేటస్ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశాడు. బీజేపీ చేసింది. వాళ్ళ అంతు చూస్తాను, వాళ్ళ జీవితంలో వాళ్ళ చేతులు కలపరు, వాళ్ళ అంతు చూస్తారు, పాసిపోయిన ఇచ్చారని మాట్లాడాడు. ఇవాళ గొంతు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాడు. అక్కడ దీని దగ్గరికి వెళ్తాడు, 6 హామీల గురించి నేనున్నాను మొదటి నెలలోనే చేస్తాను. ఇప్పుడు ఒక హామీ నెరవేర్ల నోరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ లో ఏం మాట్లాడు? ఎవరికి లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంటుందో కూడా తెలియకుండా సీఎం దగ్గర ఉంటుంది లా అండ్ ఆర్డర్. అనితలు తిడతారు, అదే చూడటం అదే లాగటం. లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంటుంది, నాట్ విత్ ది హోమ్ మినిస్టర్. అది కూడా తెలియకుండా లా ఆర్డర్ ఫెయిల్ అవుతుంది అనితలు తిడతాడు. ఏం తెలిసి మాట్లాడతాడు? వాట్ హీ నోస్. ఇవాళ దీని గురించి మాట్లాడతాడు, స్పీకర్ గురించి, అదే అపోజిషన్ స్టేటస్ గురించి. ఏమి తెలుసు అతనికి అపోజిషన్ స్టేటస్? ఈ దేశంలో ఎన్నిసార్లు జరిగింది తెలుసా? 2084లో వరుసగా చెప్తా, 84లో 28 సీట్లే చంద్రబాబుకి. కానీ పార్లమెంట్లో చంద్రబాబుకి అప్పుడు రావాల్సింది ఎన్ని సీట్లు? 54 సీట్లు వస్తే కానీ 10%. ఆ లెక్క లేదు.
28 సీట్లకి ఆయనకు అపోజిషన్ లీడర్ అవకాశం ఇచ్చారు. అలాగే కేజ్రీవాల్ 2014లో కేజ్రీవాల్ 3 సీట్లే వచ్చింది బీజేపీకి, 70 సీట్లకి 7 సీట్లు రావాలి, 3 సీట్లు వస్తే అపోజిషన్ లీడర్ ఇచ్చారు. కాశ్మీర్లో ఇచ్చారు. తమిళనాడులో కరుణానిధి గారు 2 సీట్లే వచ్చింది జయలలిత పీరియడ్లో, ఆ 2 సీట్లు అప్పుడు కూడా డిఎంకే ఇచ్చారు. తెలుసుకొని మాట్లాడాలి. ఏమి రాజ్యాంగం ఏం జరుగుతుంది, రాజ్యాంగం ఎక్కడా కూడా 10% 1/3 అని చెప్పాలా. కాకపోతే ఎందుకు వచ్చింది ఆ మాట మీరు అడగచ్చు. ఒక గతంలో యూపీలో 3 యూపీలో మీరు ఓహో అంటున్న పవన్ కళ్యాణ్ యొక్క స్థాయి ఏంటి, మేధా స్థాయి ఏంటో చెప్తా. యూపీలో 3 అపోజిషన్ పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి. అప్పుడు 3 పార్టీలు ఎవరికి ఇవ్వాలి, ముగ్గురులో ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు ఈ పర్సంటేజ్ అని ఒక దీనిగా రాజ్యాంగం కాదు, ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు. అప్పటి స్పీకరు ఒక సాల్వేషన్ కింద అది పెట్టాడు. అది అలాగూ ఆనవాయితీగా నడుస్తుంది. ఇవాళ ఉన్నదే ఒకే అపోజిషన్ పార్టీకి ఇచ్చి తీరాలి. అది ఇవ్వకపోతే మీ కర్మ, మీరు భయపడుతున్నారు. ఇస్తే ఆయన నిలదీసి సాక్ష్యాలు, ఎందుకంటే చీఫ్ మినిస్టర్కి ఎంత అవకాశం వస్తే అంత అవకాశం ఇవ్వాలి స్పీకర్గా, అపోజిషన్ లీడర్గా. కనుక ఆ పని వస్తే అతనికి అంత టైం ఇస్తే ఏది సాక్ష్యాధారాలు పెట్టి ఎన్ని కంపు బయట లేపుతాడేమో, అందుకని ఇవ్వడానికి భయపడతారు. ఇవ్వకూడదు, అతను రావాలి, అవమానించాలి, ఓహో ఏని కేరింతలు కొట్టుకోవాలి, లెగిస్తే కూర్చో అనాలి, అవమానం చేసి నవ్వుతూ ఉండాలి, ఒక జబర్దస్త్ కామెడీ షో చెయ్యాలి అక్కడ. అంత తప్పితే ప్రజల కోసం అసెంబ్లీ నడుపుదాం, ప్రజలు ప్రతిపక్షం ఉంటేనే ప్రశ్నలు విమర్శ ప్రతిపక్షం ప్రజలకు తెలుస్తుంది, ఏది నిజాలో తెలుస్తుంది అనే చిత్తశుద్ధి లేదు. ఊనే దీన్ని తెలిసి తెలియకుండా ఈయన మాట్లాడి జపాన్ వెళ్ళమంటే జపాన్ జర్మనీకి వెళ్ళమని మాట్లాడి ఏమన్నా అర్థం ఉంది. ఏం తెలిసి రాజ్యాంగం, ఈ దేశంలో ఏం రాజకీయాలు జరిగింది, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న విధానాలు ఏంటి ఏం తెలుసు, ఏదో నోటికి వచ్చింది మాట్లాడేది. నేను అడిగిన క్వశ్చన్ ని మీరు మొత్తానికి తిప్పేసి పవన్ కళ్యాణ్ బ్యాట్ చేయడానికి ఏం కాదు. మీరు పవన్ కళ్యాణ్ సమర్థించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేదు సార్. నాకు పోసాని కృష్ణమురళి గారి గురించి చెప్పండి. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, చేసింది న్యాయమా కాదా? ఇక్కడ న్యాయము అన్యాయం న్యాయం అనే విషయాలు ఇవాళ రోజుల్లో లేదు. ఇవాళ రాజకీయాల్లో అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఏమి చేస్తే అది సక్రమం, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తే అది అక్రమం. ఇదే ఈ దేశంలో నడుస్తుంది. అది బెంగాల్ అయినా, అది తమిళనాడు అయినా, అది కేరళ అయినా, అది కర్ణాటక అయినా, మన రాష్ట్రాలైనా అధికార పార్టీ అదే జరుగుతుంది అంతే. ఒప్పుకుంటా. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం పర్లేదని చెప్పి పోసాని కృష్ణమురళి గారు మైక్ ముందు, కెమెరా ముందు కూర్చొని నోటికి ఏది వస్తే అది ముగ్గురు పిల్లలని చెప్పి అప్పుడు అందరూ తిట్టారయ్యా, నేను తిట్టాను, నేను విమర్శించానయ్యా. మరి అన్ని మాటలు పడ్డా నేను అది వాళ్ళని ఈ మాటలు మాట్లాడినందుకు పోసాని విమర్శించాను, ఈ భారత రెడ్డిని గురించి మాట్లాడు వీళ్ళని విమర్శించాను. మీలాగా వాళ్ళని మాత్రం విమర్శించి వీళ్ళని సమర్థించారు. పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ ఏమన్నారా? పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారా? పోసాని కృష్ణ ఇప్పుడు రాజకీయం ఇక్కడ వ్యక్తిగతంగా నేను చెప్పేది రాజకీయాలు. పోసాని కృష్ణమురళి అనేది ఒక పార్టీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ అని ఒక కూటమి. ఇది జరుగుతుంది. అక్కడ పార్టీ పరంగా మాట్లాడతారయ్యా, పార్టీ పరంగా మాట్లాడే విమర్శలు అయ్యి, పార్టీ పరంగా మాట్లాడే విమర్శలు ఒక హద్దు దాటి పర్సనల్ ఇళ్లలోకి వెళ్ళింది. ఇళ్లలోకి వెళ్ళడానికి కారకులు ఇద్దరు ఉన్నారు. ఇటు వీళ్ళు ఎంత మాట్లాడారో వాళ్ళు కూడా సందర్భంలో అరే వాళ్ళు కూటమి అయ్యా, ఇక్కడ కూటమి ఇక్కడ మళ్ళీ సపరేట్ చేసి మాట్లాడద్దు. ఇప్పుడు అయితే కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూటమి తరపునే మాట్లాడాడు. కూటమి తరపునే మా కూటమి మేము చేస్తామనే మాట్లాడాడు. కూటమి అక్కడ కూటమిలో ముగ్గురు ఉండొచ్చు, నలుగురు. మీ కూటమి విమర్శించింది, వీళ్ళు విమర్శించారు. వీళ్ళు విమర్శించినప్పుడు నన్ను పర్సనల్గా తీసుకుని మీరు విమర్శిస్తేనేమో అది జనరలైజ్ చేసుకుంటే కరెక్ట్ కాదు. నేను వన్ సైడ్ మాట్లాడలేదు, నేను ఇద్దరిని తప్పు మాట్లాడుతున్నా. నీకు మళ్ళీ వాళ్ళు మాట్లాడింది కరెక్టు, వాళ్ళు తప్పే ఉంది, వీళ్ళదే తప్పు అని నేను మాట్లాడలా. ఇద్దరిది తప్పు అంటున్నా. ఆ తప్పు మీరు నిజాన్ని అంగీకరించండి. ఇద్దరు మాట్లాడారు, ఇద్దరు మాట్లాడలేదు అనే మాట, ఇద్దరు మాట్లాడారు అనేది అంగీకరించండి ఫస్ట్. అది వదిలేసేసి ఆయన మాట్లాడలేదు కదా, కూటమి మాట్లాడితే ఆయన గురించి ఎందుకు అనాలి? ఆయనే జగన్ నీ అంత చూస్తాను, జగన్ నేను పాతాళాలు తొక్కుతాను, జగన్ అని చెప్పి పర్సనల్ గా మాట్లాడేది ఆయన. అందరూ మాట్లాడింది ఎవరితోటి? జగన్ నీ అంత చూస్తా, జగన్ నేను తొక్కుతా, జగన్నే అన్నారు. అవును. ఇక్కడ పోసాని గారు
నీ కూతురు పెద్దగా అవుతుంది, నేను బతికే ఉంటా, నేను చూస్తా, అదేనే. అవునయ్యా, జగన్ నువ్వు అని అంటే నా పార్టీ నాయకుడు అన్నావయ్యా, నువ్వు నా పార్టీ నాయకుడు అన్నావు కనుక నేను అంటానయ్యా. నీ ఫ్యాన్లు పంపించి నా ఇంటికి నువ్వు నీ ఫ్యాన్లు పంపించి రాళ్ళు లేకపోతే వస్తారా? పవన్ కళ్యాణ్ తెలియకుండా పవన్ కళ్యాణ్ చెప్పకుండా రాడా? వస్తారా? రాళ్ళు వేస్తారా? నీ పిల్లలు నీకే పుట్టారని అడుగుతారా ఫ్యాన్స్? ఏం మాట్లాడతారు అంటే వాళ్ళు అడిగితే పవన్ కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ వెనకాల ఉండి తోచి ఫ్యాన్స్ రెచ్చగొట్టి మాట్లాడటం వాళ్ళు చేసిన పని. ఇన్ని రోజులు అదే చేసి ఫ్యాన్స్ రెచ్చగొట్టడం. వాళ్ళు మాట్లాడతారు, ఫ్యాన్స్ మాట్లాడితే మేమేం చేస్తాం? ఫ్యాన్స్ ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతారు? అభిమానులకి బాధ వస్తుంది. మరి పార్టీ నాయకుడు అన్నప్పుడు పార్టీ వ్యక్తులకు రావా? అదే 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 ఇల్లాజికల్ టాక్. లాజికల్ ఎట్లా ఇల్లాజికల్ అంటే ఫ్యాన్స్ మాట్లాడితేనేమో వాళ్ళ కోపం వస్తుంది. ఫ్యాన్స్ మాట్లాడితేనేమో ఒక ఆవేశం రాదా అంటారు. నా నాయకుడి గురించి మాట్లాడితే నాకు ఆవేశం రాదా? ఏం మాట్లాడతారు? చెప్పాడంటే ఖచ్చితంగా ఎవరు చెప్పారు? ఖచ్చితంగా వాళ్ళ హ్యాండ్లింగ్ అది. నీకు తెలియకపోతే హీరో ఫ్యాన్స్ విషయం నీకు తెలియకపోతే, నేను సినిమా ఫీల్డ్ లో ఉన్నవాడిని, హీరోలు ఫ్యాన్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం మాకు తెలుసు. నీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి. యూ డోంట్ నో వాట్ ఈస్ హౌ ఫ్యాన్స్ ఆర్ హ్యాండిల్డ్. వాళ్ళు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఏ సమయంలో ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇఫ్ యూ డోంట్ నో యూ లెర్న్. ఫ్యాన్స్ హ్యాండిల్ చేయబట్టే బాలకృష్ణ కూడా ఇష్టం వచ్చాడు మాట్లాడాడు. ఇవాళ అదే బాలకృష్ణ పక్కన జై బాలయ్య అని కూర్చుంటున్నాడు. వీళ్ళు ఆ రోజుల్లో అవసరాన్ని బట్టి బాలయ్యని మీదకి ఫ్యాన్స్ తోలారు. బాలయ్యని ఎవడా బాలయ్య, హీరో బాలయ్య ఎవడో మన తిరిగి బాగిచ్చారు. ఇదే నాగబాబు. మరి అదే నాగబాబు వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళు సందర్భాన్ని బట్టి ఏది పడితే ఇది మాట్లాడతారు, ఫ్యాన్స్ తోటి మాట్లాడిస్తారు. తర్వాత ఫ్యాన్స్ మాట్లాడితే మేమేం చేయగలం అంటాం. ఇది అలవాటు అయిపోయింది. నోటికి వచ్చినట్టు ఎవరేం వాగినా ఎవరేం మాట్లాడినా సరే మాటలు పడాలి, కానీ సైలెంట్ గా మూసుకున్నట్లు కూర్చోాలంటారు మీరైతే. కూర్చోంట్లో ఈ రకంగా పోసానికి కానీ తప్పేం లేదంటారు. ఏం ఇంతసేపు మాట్లాడితే మీకేం తెలుగు అర్థం కాదా? చెప్పే భావం అర్థం కాదా? విషయం అర్థం వాటి నాన్ సెన్స్. నేను చెప్పింది ఇద్దరిది తప్పు అన్న ఒకళ్ళ తప్పు అని మీరు వాదించొద్దు. ఇద్దరిది తప్పు, ఇద్దరు బూతులు మాట్లాడారు, ఇద్దరు తప్పులు మాట్లాడారు కనుక యాక్షన్ తీసుకుంటే అందరి మీద తీసుకోండి. ఈ వన్ సైడెడ్ వద్దని అంటున్నాను. ఈ పోసానికి సమర్థిస్తున్నారు. ఏం నాన్ సెన్స్. మీకు తెలుగు అర్థం కాదండి. తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతున్నా. మీకు తెలుగు రాకపోతే నేర్చుకోండి. స్వచ్ఛమైన తెలుగు. ఇద్దరిది తప్పు అంటున్నాను. ఇద్దరు బూతులు రేఖ దాటే మాట్లాడారు. ఇద్దరు ఇంట్లో వాళ్ళని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తిట్టాడా? పార్టీ మనుషులు తిట్టారా? ఇక్కడ జగన్ తిట్టాడా? జగన్ తిట్టాడా? జగన్ మనుషులు తిట్టాడు. అది నిజమయ్యాది. ముగ్గురు పిల్లలు నిజం కాదా? అబద్ధం మాట్లాడా? ఏం నిజం చెప్పాడు? పార్టీ కార్యకర్తలు ఏ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవట్లేదా సార్? అడగండి. అది అడగండి అయ్యా. మీరు అతను అంటే ఇది కాదా, ఇది అంటే అది కాదా? మీరు ముగ్గురు పిల్లలు నిజం కాదా? అది అబద్ధమా? ఏమంటే ముగ్గురు పిల్లలు కాకపోతే అబద్ధం చెప్పాడా? అదేం అనలేదే. 3 పిల్లలు చేసుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు మోడీని గురించి అన్నాడు, పెళ్ళాన్ని పోషించాలని దేశాన్ని ఏం పోషిస్తాడని. అది అందుకని చంద్రబాబుని అరెస్ట్ చేస్తామా? అది పొలిటికల్గా మాట్లాడే మాటలు. అంతకన్నా ఘోరమైన మాట అయితే వల్ల పవన్ కళ్యాణ్ ప్రియం ఆఫ్ దిస్ కంట్రీని అన్నాడు చంద్రబాబు. పెళ్ళానికి అన్నం చూడలేనాడు, దేశాన్ని ఏం చూస్తాడు, ఈజ్ ఎ టెర్రరిస్ట్ అని. మరి వాళ్ళు అదే కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. సో ఇవన్నీ ఈ రాజకీయాల్లో మాట్లాడతారు. మీరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. మీరు శుద్ధపూసల్లాగా రామ కృష్ణ చాలా గౌరవంగా మీరు మాట్లాడుంటే మీకు పరిపూర్ణ హక్కు. మీరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు ఊసుకున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని లోకేష్ తిట్టకుండా తిట్టాడు, ఆవేశంగా మాట్లాడాడు. నా తల్లిని నిందిస్తారని. ఇవాళ అదే చంద్రబాబుతోటి కూర్చున్నాడు పక్కన. కనుక ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే చాలా విషయాలు మాట్లాడారు. మీరేమి సుతపూసలు కాదు. అందరూ ఈ రాజకీయంలో ఇవాళ అటు కానీ ఇటు ఉభయ రాష్ట్రాల్లో ఇద్దరు మొన్న తెలంగాణలో కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడే భాష మారిపోయింది, కల్చర్ మారిపోయింది, విధానం మారిపోయింది. ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు. నేను ఆశించింది ఎన్నికల తర్వాత ఏంటి ఎన్నికలప్పుడు మాట్లాడారు, వాడు మాట్లాడాడు, వీడు మాట్లాడాడు, డైమండ్ రాణి అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆడపిల్ల రోజానంలో పవన్ కళ్యాణ్ డైమండ్ రాణి అని డైమండ్ రాణి అన్నాడుగా పవన్ కళ్యాణ్.
ఎందుకన్నాడు ఒక ఆడదాన్ని అనొచ్చాలకు డైమండ్ రాడే అని 10 మందిలో అనొచ్చా అన్నాడు కదా. సో ఇవన్నీ అందుకని ఈ లెక్క చూస్తే చాలా 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 ఉంటాయి. ఇవన్నీ ఎవరు తప్పు ఒప్పు కాదు, మాట్లాడేశారు ఇద్దరిది. నేను అనేది ఏంటంటే ఇద్దరు మాట్లాడారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎన్నికల తర్వాత ఒక సీనియర్ చంద్రబాబు, ఈ చంద్రబాబు రాజకీయాలు 40 ఏళ్ళుగా చూస్తున్నాడు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ దౌర్భాగ్యాలు చూశాడు. ఇతర రాష్ట్రాల్లో జయలలిత వస్తే కరుణానిధిని అరెస్ట్ చేయటం, కరుణానిధి వస్తే జయలలితను అరెస్ట్ చేయటం, ఈ వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ కొట్టుకుంటారు తిట్టుకుంటారు, మర్డర్లు దాకా ఇక్కడ బెంగాల్లో ఇవన్నీ చూశాడు. కనుక ఆ పరిస్థితులు మన రాష్ట్రంలోకి రానికూడదు. ఈ గతంలో ఏదో జరిగినాయి. ఇప్పుడు ఒక సీనియర్గా 40 ఏళ్ళ వరకు మనం ప్రజలు మనం ఎన్నుకున్నారు కనుక మన ప్రజల కోసం ఈ దరిద్రాలు పక్కన పెట్టండి, వీటిని ఫోకస్ చేయకండి, వీటి మీద దృష్టి కేంద్రీకరించద్దు, వీటి మీద ఇది అయిపోయింది వాళ్ళు క్షమాపణ చెప్పేవాళ్ళు చెప్పేసారు అయిపోయింది, ఫర్గెట్ దట్. మీరు మనం పరిపాలన మీద ప్రజలకి నమ్మకం కలిగించి ప్రజలకు భరోసా కల్పించి ప్రజలు ఎదురు చూస్తున్న వాళ్ళు కంట్లో దీపాలు పెట్టుకుని చూస్తున్నారు ఎప్పుడు అని వాటికి భరోసా ఇవ్వటం చూడండి. వాటి మీద చేయండి. ప్రజలకు ఒక భరోసా కల్పించి ప్రజలకు ఒక విశ్వాసం కల్పించి మీరు మోసపోలేదు, మీరు దగాపడాలని బాధపడక్కర్లేదు, మేము అబద్ధాలు చెప్పామని అనుకోకర్లేదు, కొంత డిలేని తప్పింది ఇదిగో మేము తొందరలో చేస్తాం అనే ఒక భరోసా కల్పించి ప్రజల యొక్క దుగ్ధను తీర్చండి, ప్రజల యొక్క వేదనను తీర్చండి, ప్రజల యొక్క బాధను తీర్చండి అని అంటాడు చంద్రబాబు. వీటి వద్దు, వీటి మీద మనకు ఫోకస్ చేద్దామని అంటాడు, దీన్ని ఖండిస్తాడు అని ఎదురు చూశారు. కానీ ఆయన అంత సీనియర్ నుండి ఖండించకుండా సైలెంట్గా మౌనంగా ఉంటే ఎంకరేజ్ చేయటమే, చేయండి అన్నట్టు ఆయన. అది నేను బాధపడుతుంది. ఒక చంద్రబాబు లాంటి సీనియర్ వచ్చినాక ఇలాంటి పరిస్థితి ఇది డెవలప్ అయితే ఇక్కడితో ఆగదు. రేపు వాళ్ళు ఎవరు శాశ్వతం కాదు, రేపు మీరే శాశ్వతం, మీరు 10 ఏళ్ళు ఉంటాము, ఆయన 30 ఏళ్ళు, ఇవన్నీ కాదు రాజకీయాల్లో. నెక్స్ట్ వాళ్ళు వస్తే వాళ్ళు బ్లూ బుక్ అంటారు, ఇంకొకళ్ళు వస్తే ఇదే దరిద్రం. ఈ సమాజానికి ఈ దరిద్రం కావాలా సమాజానికి? ఇది అరికట్టాలి. ఇది అరికట్టాలంటే ఇప్పుడు ఇంత సీనియర్ అయ్యాను చంద్రబాబు అరికట్టాలి. ఆపండి, స్టాప్ దిస్. మన ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకుందాం మనం ఎందుకోసం, మనం ఈ పని మీద మనం జాగ్రత్త చూసుకోవాలి. మీరు అందరూ కూడా పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ కానీ దీని మీద కేంద్రీకరించండి. ప్రజలు ఆ సందేహాలతోటి అనుమానాలతోటి నిరాశ నిస్పృహలతో ఉన్నారు, అది మనం వాళ్ళని భరోసా కల్పించాలి అనేది చెప్పాలి. ఆయన ఆ పద్ధతిలో నడిస్తే మారుతుంది రూపం. లేకపోతే మీరు ఇదే కంటిన్యూ చేస్తాం, మేము ఇదే ఎన్నుకున్నాం, మా మార్గం ఇదే అనుకుంటే లోకేష్ ఏదో చిన్నపిల్లాడు, ఏదో ఈ శాశ్వతాలు కూడా. ఒకప్పుడు కరుణానిధి గారు సీఎం అయిన మొదట్లో స్టాలిన్ కూడా ఇలాగే బిహేవ్ చేసేవాడు. వెళ్ళిపోయి థియేటర్కి వెళ్ళి పబ్లిక్లో కొట్టడాలు, నోటికి వచ్చినట్టు మాట్లాడటాలు, అందరిని అరెస్ట్ చేస్తామని మాట్లాడాడు. ఆ రోజుల్లో ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత మేయర్గా ఉన్న జైలుతో వచ్చినాక బొక్కలు పెట్టి ఎరగదీసినాక మామూలు అయ్యాడు. ఇవాళ మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత సీఎం అయ్యాడు. కనుక ఆ పద్ధతి మనకు రాకూడదు, ఆ దౌర్భాగ్యం రాకూడదు. దానికి అరికట్టాల్సి సీనియర్ అయిన చంద్రబాబు అరికట్టాలి. అది చేస్తే సంతోషిస్తాను నేను. ఇది వాళ్ళు తిట్టారు వీళ్ళు. ఇవన్నీ పక్కన పెడితే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి వదిలేద్దాం సార్ కాసేపు. పోసాని గారికి ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ అయ్యారు, ఆయన మాట్లాడే మాటలన్నీ మీరు చూసారు ఇప్పటివరకు. ఒక మాట చెప్పాలి అంటే పోసాని గారి గురించి ఏం చెప్తారు? ఒకవేళ ఆయనకి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు సార్? నేనేమి పోసానికి సపరేట్ పోసాని చేసింది మాట్లాడింది చట్ట విరోధం అయితే చట్టం చూసుకుంటుంది, దాని పని చట్టం చూసుకుంటుంది. చూసింది నేను వన్ సైడ్ అందుకనే చట్టం దాన్ని పని చేస్తుంది అంటున్నాను. చట్టం దాని పని చేస్తుంది కదా. నేను అవసరం, అరెస్ట్ అయిన తర్వాత నేను తీర్పు ఇవ్వక్కర్లా. కోర్టు ఉంది, కోర్టులో ఛార్జ్షీట్ వేస్తారు, నాన్ బెయిలబుల్ పెట్టారు. నాన్ బెయిలబుల్ ఇలాంటి వాటికి, ఎందుకంటే కోర్టులో 2 రకాలు ఉన్నాయి. కోర్టులో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది గతంలో, ఏమని రాజకీయ విమర్శలకి అరెస్ట్ చేయకూడదు. సో ఇప్పుడు రాజకీయ విమర్శలు తట్టి అందుకనే వీళ్ళు కులం మీద దాని మీద కేసు పెట్టారు. ఫస్ట్ కమ్మ కులం నంది అవార్డులు 2017లో జరిగిందని ఇప్పుడు తీసుకొచ్చి నంది అవార్డుల గురించి కమ్మ అవార్డులు అన్నాడని ఇవాళ తీసుకొచ్చారు. ఆ కమ్మ అవార్డులు అనే దాని మీద అందుకని అది పెట్టి 111 పెట్టారు. 111 ఆ కమ్మ కులం మీద వచ్చినప్పుడు నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టచ్చు, అది పెట్టారు. ఇప్పుడు అది కోర్టు ఎంతవరకు సమ్మతిస్తుంది? అది సినిమాకి సంబంధించిన అవార్డులో పక్షపాతంగా జరిగింది అంటానికి ఆ రోజు నేను తిట్టాను, మీకు తెలియదేమో. ఇదే పోసాను నేను ఆ రోజు నా వీడియోలు చూడండి. పోసాను నువ్వు నీ పుట్టకేంటి, నీకు జీవితం ఇచ్చింది ఎవరు, నీ పుట్టక కమ్మ పుట్టక, నీకు జీవితం ఇచ్చింది కమ్మోళ్ళు, ఇవాళ కమ్మోళ్ళ గురించి కించపరిచి మాట్లాడతావు. నేను తిట్టిన రోజులు ఉన్నాయి. ఒక రైటర్, ఒక డైరెక్టర్, ఒక గొప్ప యాక్టర్ అలాంటి మాట్లాడుతూ తిట్టాం. సో అది దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ మెయిన్గా పవన్ కళ్యాణ్ మాట్లాడింది మీరు మీడియాలో దాన్ని ఎత్తుతున్నారు కదా, దానికి స్టాండర్డ్ ఉండదు.
దానికి లేదు. 111 సెక్షను ఈ పవన్ తిట్టారు లేకపోతే ఇంకోళ్ళు తిట్టారు ఈ పార్టీల బూతులు దాని మీద రాదు. ఆ సెక్షన్ వ్యాలిడ్ అవ్వదు. ఆ సెక్షన్ ఓన్లీ కుల మతాలకు సంబంధించిన దాని మీద వ్యాలిడ్ వస్తుంది. కులాలు మా విద్వేషాలు రచ్చకుండా అందుకని ఆ సెక్షన్ పెట్టారు. అందుకని ఎవడో గుంటూరులో నుంచి 2017లో జరిగిన మాటలు తీసుకొచ్చి దాని మీద మనసు అర్ట్ అయిందని వాడు పెట్టాడు. ఇంటెన్షన్ తెలుస్తుంది. దీని గురించి నేను ఆశ్చర్యపడలే. మీరేమో గొప్పగా ఫీల్ అయిపోతారేమో కానీ నేను ఇది ఎక్స్పెక్ట్ చేసింది ఇవాళ అయితే రేపు నెక్స్ట్ కొడాలి నాని నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరైనా సరే పోసాని గారు అరెస్ట్ అయితే గొప్పగా ఫీల్ అవుతారా సార్? ఎవరు అదే పెద్ద సాధనలాగా ఫీల్ అయిపోతున్నారు సార్. మేము జనాలకి ఏం జరుగుతుంది మీ ద్వారా అది అలా చెప్పించలా ఇది మీరు అలా చెప్పించట్లా. మీరేమన్నా ప్రభుత్వం సాధించిన విజయంలాగా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతానికి అది పెద్ద విజయంలాగా. ఇది విజయం కాదు, ప్రజలకు సంబంధించిన విషయం కాదు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం కాదు. ప్రజాభ్యుదయానికో ప్రజా సంక్షేమానికో రాష్ట్ర అభివృద్ధికో సంబంధించిన ప్రజలకు ఏమాత్రం కనెక్షన్ లేని విషయం ఇది. నువ్వు ఎవరిని అరెస్ట్ చేస్తే నాకెందుకు, నువ్వు ఎవరిని లోపల పెడితే నాకెందుకు, ఎవరిని సత్కరిస్తే నాకెందుకు, ప్రజల అభిప్రాయం నాకు కావాల్సింది కావాలి, నాకు వచ్చింది అదే. వదిలేద్దాం, దాన్ని పక్కన పెట్టేద్దాం. ప్రజలకు సంబంధం లేదు దాంతో. ప్రజల గురించి అడుగుతాను. కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేస్తుంది, ఏ విధంగా పరిపాలన ఏ విధంగా ఉంది, దాని గురించి ఏం చెప్తారు? ఏమన్నా డెవలప్మెంట్ విషయాల గురించి ఒకటి చెప్పబ్బా నాకు. ఈ విషయంలో డెవలప్ అయిందని చెప్పు. నేను మిమ్మల్ని 9 నెలలు ఏమన్నా మీరు జర్నలిస్ట్ కదా సార్, 9 నువ్వు జర్నలిస్ట్ కదా, నీకు అవగాహన ఉండాలి కదా. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి గురించి మాట్లాడతారు. నువ్వు జర్నలిస్ట్ కదా, నీకు అవగాహనలో ఆంధ్రప్రదేశ్లో ఈ 9 నెలల్లో ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరిగింది ఏమైనా చెప్తావు? ఒక విషయం చెప్పగలరా? ఇంతవరకు ఏమీ జరగల. నిన్నగాక అబద్ధం కూడా బయటపడింది. నిన్నగాక గవర్నర్ తోటి అబద్ధం కూడా ఆడిచ్చారు. ఏమని 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం అని ఆయన మాట్లాడాడు. మీ పేపర్లో కూడా వచ్చింది, ఈ వీడియోలో కూడా చూశారు. ఇచ్చామని చెప్పాడు గవర్నర్. ఇస్తున్నాము, ఇవ్వబోతున్నాం అలా ఇచ్చాం అని అన్నాడు. ఇచ్చేసామని చెప్పాడు. మండలిలో నిలదీస్తే ఏమన్నాడు ఇదే లోకేష్, మేము ఇచ్చామని చెప్పలేదు, ఇవ్వటానికి ఈ కార్యక్రమం రూపొందిస్తున్నామని చెప్పాడు అని మాట తప్పించుకున్నాడు. టెక్నికల్గా ఇస్తామన్నాం కానీ ఇచ్చామనలేదు అని. అక్కడ ఇచ్చామని అన్నాడు. ఆయన తెలుగు రాక మాట్లాడాడు. తర్వాత ఆయన సరే నిజంగానే ఒకటి మిస్ అయింది. ఎందుకంటే చంద్రబాబుని ఆయన నారా చంద్రబాబు అనుకుంటా నరేంద్ర చంద్రబాబు చెప్తారు. ఆయన పాపం భాష తెలియక ఏదో మొత్తానికి నారా అన్నది ఆయన నరేంద్ర అని వచ్చేసింది అనుకో. అది నెక్స్ట్ 3,00,000 కోట్లు అప్పు తెచ్చేసామన్నారు. అది అబద్ధం. అది తీరా చూస్తే ఎంఓయూలు అని నిలదీస్తే ఎంఓయూలు పెట్టుబడులు ఎట్లా అవుతాయి? గత 8 సంవత్సరాలు చూస్తున్నాం. ఎంఓయూలు ఈజ్ డిఫరెంట్. ఎంఓయూలు ఒక పెడతాం అన్నదానికి పెట్టాం అన్నదానికి తేడా ఉంది. అవి ఎంఓయూలు డావోస్లో ఎప్పుడు అన్ని దేశాల నుంచి రకరకాల వాళ్ళు వస్తారు. వచ్చి ఏదైనా మేము వస్తాం, మేము పెడతాం అంటారు. అది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి వాళ్ళు చూసి మాకు ఇది కావాలి, అది కావాలి, ఈ కావాలి, వాళ్ళ గొంతెమ్మ కోరికలు, వాళ్ళ సౌకర్యాలు మనం ఏర్పరచగలిగితే పెడతారు. ఇప్పుడు 16,600 ఎకరాలు ఇచ్చాడు చంద్రబాబు సింగపూర్ ఈశ్వర్కి. ఏమని చెప్పారు అప్పుడు? ఇక్కడ సింగపూర్ సిటీ వస్తుంది. ఈ సింగపూర్ 16 ఎకరాల్లో సింగపూర్ సిటీ వస్తుంది. ఇక్కడ ప్రతి ఎకరం కూడా 10 కోట్లు అయిపోతుంది. దీనికి సెల్ఫ్ ఫైనాన్స్, ఇది ఎవరు డబ్బు ఇవ్వక్కర్లేదు ఈ రాజధాని చెప్పాడు. అందరూ ఆహా బ్రహ్మాండం ఐడియా అనుకున్నాం. చివరికి వచ్చేటప్పుడు అతను కట్టలేము, పనికిరాదు. ఇక్కడ సాయిల్ స్ట్రాంగ్నెస్ లేదు. ఇక్కడ పెద్ద స్క్రేపర్ సింగపూర్ సిటీలో స్క్రేప్ అయితే నిలవదు. ఇక వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంత కష్టంగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. ఎవరు ఈశ్వర్ అనేవాడు ఈయన కాంట్రాక్ట్ ఎవరు ఇస్తే జైల్లో ఉన్నాడు. ఇలా ఉంటాయి. అప్పుడు ఎంఓస్ ఇంత కట్టేసినట్టు తీరా వస్తే అది పరిస్థితి. అలాగే ఒకటి కాదు ఇంకా అలాగే అతను ఉన్నాడు. 50 ఎకరాలు ఇచ్చారు వాళ్ళకి దుబాయ్ సిటీకి. ఏమని 7 స్టార్ హోటలు, ఒక మల్టీ హాస్పిటల్ ఇక్కడ వస్తాయని 50 ఎకరాలు ఇచ్చారు. 2018లోనే ఓపెన్ అయిపోతాయని ఇచ్చారు. అతను తిరిగి వచ్చాడు, తీసుకున్నాడు, ఏమో సంతకాలు చేశాడు, అవన్నీ కూడా పబ్లిష్ చేశారు. తీరా చూస్తే అతను ఇక్కడ కట్టడానికి కుదరదు. ఇక్కడ రోడ్లు గిడ్లు ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ అయిపోతాయి, 1000 కోట్లు అయిపోతాయి. మేము ఇక్కడ హోటల్ కట్టి అయ్యేది కాదు. అతను వెనక్కి వెళ్ళిపోయాడు. 50 ఎకరాలు వెనక్కి ఇచ్చేది. సో ఇలా ఉంటాయి. ఎంఓఎస్కి ప్రాక్టికల్ వచ్చేటప్పటికి పోయినసారి 2014 నుంచి 19లో చంద్రబాబు 3,80,000 కోట్లు
పెట్టుబడులు అని చెప్పాడు. చూసుకోండి ఎలక్ట్రల్ రికార్డ్స్లో. యాక్చువల్గా ఫైనల్గా వచ్చింది ఆ 3,80,000 కోట్లు. దీంట్లో ఫైనల్గా వచ్చింది 386,000 కోట్లు. అదే వచ్చింది కావాలి రికార్డ్స్ చూడు. అంటే ఇది చంద్రబాబు తప్పంట్లో ఈ ఎంఓఎస్లోనే అలాగే ఉంటాయి. ఏ రాష్ట్రమైనా ఎంఓఎస్ వచ్చేస్తారు వాళ్ళు డావోస్లో. నువ్వు డావోస్ నువ్వు వెళ్ళు నేను చెప్పేది నువ్వు డావోస్కి వెళ్ళు, నువ్వు ఒక స్టేట్ యొక్క అథారిటీ కింద వెళ్తాను వెళ్ళు, నీ దగ్గరికి కూడా వస్తారు. నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర సంతకాలు పెడతారు. అది ఒక ఫ్యాషన్ షో అయిపోయింది. సరే సార్ నేను అది పక్కన పెడతాను. తెలంగాణ ప్రభుత్వం నువ్వు పాలన గురించి ఇదే తప్పయ్యా. మీదే వన్ సైడ్. నేను నిజాలు చెప్తాను, నువ్వు ఖండించు. నేను వన్ సైడ్ అంటానికి ఎట్లా వన్ సైడ్ చెప్పు. ఒక విషయం చెప్పు, నేను చెప్పి కౌంటర్ చెప్పు. ఇది వన్ సైడ్ నడుస్తున్నాయని ఆపుతున్నారు, స్మగ్లింగ్ ఆపుతున్నారు. అక్కడ జరిగిన రోడ్ నేను అడిగి నువ్వు డెవలప్మెంట్ అడిగావు. డెవలప్మెంట్ జరగలేదు అంటున్నాను. 6 హామీలు జరగట్లేదు అన్నాను. మీరే కదా అన్నారు. మిమ్మల్ని బలవంతం చేసి గొంతు నొక్కి పెట్టి నెలలో చేస్తామని చెప్పని చెప్పారు. మీరే కదయ్యా ఆవేశపూరితంగా వచ్చిన మొదటి నెలలోనే సంతకం ఇదే ఫైల్ మీద పెడతామని మీ పవన్ కళ్యాణ్, మీ లోకేష్, మీ చంద్రబాబు మీరే కదా మాట్లాడింది. కూటమి తరఫున బీభత్సంగా మాట్లాడారు కదా. మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారు మొదటి నెలలో చేస్తామని? ఎవరైనా అపోజిషన్ ఎవరినానో లేదా ప్రజలు పోసే మీరేగా. మేము లెక్క చూసాం, అన్నీ ఆలోచించాం, అన్నీ కూలగా మాకు సంపద సృష్టిస్తే తెలుసు, మాకు అన్నీ తెలిసి చేయగలం. 1,72,000 కోట్లు అయితే శ్రీలంక అవదా అని అడిగాం. మా లాంటి వాళ్ళు జర్నలిస్టులు, మా లాంటి అనలిస్టులు అడిగాం. మీరు 67,000 లక్షలు అయితేనే 67,000 కోట్లు అయితేనే శ్రీలంక అయిపోద్ది అన్నారు. మీరు 1,72,000 కోట్లు అంటున్నారు. శ్రీలంక అవదా అంటే మాకు తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, మాకు అన్ని కూలంకషంగా చర్చించి ఆలోచించి ఏమి చేయగలమో వాటిని చేస్తున్నాం, వాటిని అనౌన్స్ చేస్తున్నాం. ఈ పథకాలన్నీ మొదటి నెలలోనే అమలు చేస్తామని మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి. చంద్రబాబు డబ్బులు పెట్టుబడి ఇచ్చామన్నారు, అది అబద్ధం అని తేలిపోయింది. చంద్రబాబు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు, అబద్ధం అని తేలిపోయింది. రీయింబర్స్మెంట్ అదే రైతులకి 20,000 ఇస్తా, 6,000 ప్లస్ నేను 14,000 కలిపి ఇస్తా అన్నాడు, అది ఇవ్వటం లేదు. నిరుద్యోగులకు వృత్తి 3,000 ఇస్తా అన్నాడు, ఇవ్వటం లేదు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15,000 ఇస్తానన్నాడు, అది ఇవ్వటం లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు, అది ఇవ్వటం లేదు. ఫ్రీ బస్సు లేదు. 3 గ్యాస్ సిలిండర్లు మార్చి తర్వాత ఎక్కడ ఉన్నాయి ఫ్రీ బస్సులు? ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని మీ ఫ్రీ బస్సులు తిరుగుతున్నాయి అని ఏమనాలి? మిమ్మల్ని అర్థం కావాలి. మీరు వచ్చిన మొదటి నెలలో ఏం నెరవేరుస్తాం అని చెప్పి బల్ల గుద్ది జుట్టు ఎగరేసుకుంటే పవన్ కళ్యాణ్ బల్ల గుద్ది లోకేష్ ఏం తమ్ముళ్ళు అని చెప్పి చంద్రబాబు పబ్లిక్ మీటింగ్లో నోటికి వచ్చేట్టు మాట్లాడారు. అది నమ్మారు. మీ ఆవేశాన్ని, మీ అబద్ధాలను నిజాలు అనుకుని నమ్మారు. అందుకని నిలదీస్తారు. అది డెవలప్మెంట్ అయింది. ఉద్యోగాలు కల్పన జరిగిద్దా? 1,65,000 ఉద్యోగాలు లోకేష్ సరే అతని సచివాలయాల ఉద్యోగాలు జరిగినాయి. ఇంకా ప్లస్ మిగతా కలిసి 2,60,000 చిల్లర ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఏర్పడినాయి. మీరు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు చేశారు? మీరు ఎందుకు అడుగుతున్నారు? ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది కదా. మీరు కనుక అలా మాట్లాడితే అలాగే అడుగుతారు. మీరేమన్నారు? లోకేష్ రికార్డింగ్ కావాలని చూపిస్తాను. నేను మార్చి 1వ తారీఖు లోపు మీకు మొత్తం ఉద్యోగుల క్యాలెండర్లు అందరు రిలీజ్ చేస్తారన్నాడు. ఏది ఇంతవరకు దాని సిస్టమ్ లేదు, ఊపు లేదు. మీటింగ్ 1వ తారీఖు లోపు అన్నాడు. ఇంకా 2 రోజులు ఉంది. ఇంతవరకు ఏమీ లేదు. అసలు దాని మీద మీటింగులు కూడా లేవు, దాని మీద చర్చలు కూడా లేవు, ఏమీ లేదు. అంటే ఈ డబ్బులు లేవని మేము చెబుతూనే ఉన్నాం. మీరు ఇష్టం వచ్చేట్టు నోటికి వచ్చి నరలేని నాలుకలాగా మీరు ఇష్టం వచ్చేట్టు ఇలా వాగ్దానం చేయొద్దు అని చెప్పి ఆ రోజు ఎన్నికలప్పుడు నేను మాట్లాడాను. అలాంటి విశ్లేషకులు నేనే కదా చాలామంది మాట్లాడారు. ఏ లెక్కల నుంచి తెస్తారు డబ్బులు? ఇలా 1,62,000 కోట్ల డబ్బులు దీనికోసం పథకాలుగా చెప్పి ఇక్కడ ఇచ్చేయా సచ్చేయ్యా ఊరు నేను నోటి మాట్లాడుతున్నాడు కాదు అని నా మీద రెచ్చిపోయి అనలిస్టులు అని చెప్పి వీళ్ళు పార్టీకి పేటీ బ్యాచ్ అని చెప్పుకొని తిట్టారు. మేము అడిగాం. నేను అడిగింది ఇప్పుడు అదే కదా నిజం అవుతుంది. నేను అడిగింది చేయలేరు. మీరే కాదు, ఏ ప్రభుత్వం ఏదో కుంభవర్షం అదృష్టంగా కురిస్తే తప్పితే ఇది చేయలేరు. మన ఆదాయం ఏంటి? కొత్త రాష్ట్రము, మన ఏర్పడిన రాష్ట్రము, మన ఆదాయం ఎంత, మన ఆదాయం తగినట్టు మనం బడ్జెట్ వేసుకోవాలి. కానీ భ్రమలు కల్పించే బడ్జెట్లు, భ్రమలు కల్పించే మాటలు చేయకూడదు. అది చేశారు, అందుకని నిలదీస్తారు. ఈ డెవలప్మెంటా? ఈయన రోడ్లు
రోడ్లు గుంతలు పూడుస్తున్నారు. మీరు కావాలంటే వెళ్ళి చూడండి రోడ్లు ఇట్లా రోడ్లు ఉన్నాయంటే గుంతలు ఉన్నాయి, ఆ గుంతలు వేసి 70% ఫినిష్ అయినా అది జరుగుతుంది. నిజాలే. మీరు కావాలంటే నాతో రండి, నేను తీసుకెళ్తాను. నేను తిరిగి వచ్చాను. రోడ్లు వేస్తున్నారండి, నిజంగానే రోడ్లు వేస్తే ఇంకేం కావాలనుకుంటే రోడ్లు ప్యాచ్ వర్క్ చేసి గుంతలతో పూర్తి చేసేసి ఇక్కడ నుంచి అక్కడ దాకా 70% రోడ్లు వేసేసామంటున్నారు. సో దిస్ ఈస్ ది థింగ్ గోయింగ్ ఆన్. ఈ చంద్రబాబు హయాములో ఇలాంటి డ్రామాలు చాలా జరుగుతాయి. ఈసారి జరగవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటాడు ప్రశ్నించే నాయకుడు ఉన్నాడు. ప్రశ్నించడానికే పుట్టాను నేను, నా బ్లడ్ డిఎన్ఏనే ప్రశ్నించడం అన్నవాడు ఉన్నాడు కదా, ప్రశ్నిస్తాడు అనుకుంటే అతను భయం చేస్తున్నాడు చంద్రబాబు. అందుకే డెవలప్ లేదు అన్న కాదు, డెవలప్ ఉందని ఒక్క విషయంలో పోర్ట్లు హయాంలో జగన్ హయాంలో పోర్ట్లు కట్టారు. అవి పబ్లిక్ లీజ్కి ఇస్తారేంటి? ప్రైవేట్ లీజ్ ఎందుకు ఇస్తున్నారు? అది ఆదాయం, అది ఉద్యోగాలు ఇచ్చేది, అనేక ఉద్యోగాలు కల్పన అది కట్టారు. అది అలాగే నడిపితే గత ప్రభుత్వానికి క్రెడిట్ వెళ్తుందన్నా మరి ఎందుకని ప్రైవేట్కి లీజ్ ఇస్తారేంటి? ప్రైవేట్ లీజ్ ఇస్తే ప్రభుత్వానికి ఆదాయమే ఉంది. ఉద్యోగాలు వాడు ప్రైవేట్ గుజరాత్ నుంచి ఎక్కడ నుంచో తెప్పించుకుంటాడు. నీ ఇక్కడ ఉద్యోగాలు ఎందుకు ఇస్తాడు ఇక్కడ వాళ్ళకి? సో అది ఎందుకు ఇస్తున్నావు? అర్థం లేదు. అదేమంటే మన డెవలప్మెంట్ ఇప్పుడు ఓవరాల్గా ఏం చెప్తారు సార్? ఓవరాల్గా ఈ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ప్రజాపాలన చేయట్లేదు ఈ ప్రభుత్వం. ఇది వాస్తవం. 9 monthsగా డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూ తీసుకుని విజయసాయి రెడ్డితో మొదలెడితే, దువ్వాడ సీనితో మొదలెడితే, తిరుపతి లడ్డు మొదలెడితే, ఇంకోటి ఏదో ఒక ఇష్యూ తీసుకుని ప్రజలను డైవర్ట్ చేయడానికి తాపత్రయపడుతున్నారు. తప్పితే ప్రజల యొక్క నిరాశ నిస్పృహల్ని మళ్లించడానికి, వేరే దాని మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పితే నిజాయితీగా మన ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు, మనం ఇచ్చిన హామీలు ఏంటి, వీటికి మనం కట్టుబడి హామీలు నెరవేర్చే దిశగా మనం ప్రయాణం చేయాలి, పాలన చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు ప్రస్తుతం.